బ్రేకింగ్ న్యూస్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో విచారణను సిట్ వేగవంతం చేసింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారుల్లో ఒకరైన వాసుదేవరెడ్డిని పోలీసులు ఇవాళ కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. దాదాపు 3,500 కోట్ల మేర అవినీతి జరిగినట్లు ఆరోపణలు వస్తున్న ఈ కేసులో వాసుదేవరెడ్డి విచారణ అత్యంత కీలకంగా మారింది. వాసుదేవరెడ్డిని 2 రోజుల పాటు విచారించనున్నట్టు తెలుస్తోంది. వాసుదేవరెడ్డి వైసీపీ హయాంలో బేవరేజెస్ కార్పొరేషన్లో కీలక బాధ్యతల్లో ఉండి మద్యం పాలసీ రూపకల్పన, కంపెనీల ఎంపికల్లో కీలక పాత్ర పోషించినట్లు సిట్ అధికారులు నిర్ధారించారు. మద్యం కుంభకోణంలో వాసుదేవరెడ్డిని 2వ నిందితుడిగా సిట్ అధికారులు పేర్కొన్నారు. నిందితులకు విరుద్ధంగా ఆయన కొన్ని మద్యం కంపెనీలకు లబ్ధి చేకూర్చారని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ సిండికేట్లకు మేలు చేస్తూ వేల కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడినట్లు సిట్ అధికారుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో అరెస్టు నుంచి తప్పించుకోవడానికి వాసుదేవరెడ్డి ఇప్పటికే కింది కోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే కోర్టు బెయిల్ నిరాకరించడంతో ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో విచారణ జరుగుతూ ఉండగానే పోలీసులు ఆయన్ని అరెస్టు చేశారు. ఈ కేసులో కీలక వ్యక్తుల పేర్లు బయటపెట్టేందుకు వాసుదేవరెడ్డి అప్రూవర్ గా మారే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఆయన అప్రూవర్ గా మారితే ఈ కుంభకోణం వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరనేది బయటకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? లహరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి మద్యం కుంభకోణం కేసులో విచారణను సిట్ వేగవంతం చేసింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారులో ఒకరైనటువంటి వాసుదేవరెడ్డిని పోలీసులు ఈ రోజు కస్టడీలోకి తీసుకుని విచారించబోతా ఉన్నారు. దాదాపు 3,500 కోట్ల మేర అవినీతి జరిగినట్లు ఆరోపణలు వస్తున్నటువంటి ఈ కేసులో వాసుదేవరెడ్డి విచారణ అత్యంత కీలకంగా మారింది.
వాసుదేవరెడ్డిని 2 రోజుల పాటు విచారించనున్నట్లు తెలుస్తోంది. వాసుదేవరెడ్డి వైసీపీ హయాంలో బేవరేజెస్ కార్పొరేషన్ లో కీలకమైనటువంటి బాధ్యతల్లో ఉండి మద్యం పాలసీని తయారు చేయటం, అలాగే కంపెనీల ఎంపికలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించినట్లు సిట్ అధికారులు నిర్ధారించారు. మద్యం కుంభకోణంలో వాసుదేవరెడ్డిని 2వ నిందితుడిగా సిట్ అధికారులు పేర్కొనడం జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా ఆయన కొన్ని మద్యం కంపెనీలకు లబ్ధి చేకూర్చారని కూడా ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొడుతూ సిండికేట్లకు మేలు చేస్తూ వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినట్లు సిట్ అధికారుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో అరెస్టు నుంచి తప్పించుకోవడానికి వాసుదేవరెడ్డి ఇప్పటికే క్రింది కోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అయితే కోర్టు బెయిల్ నిరాకరించడంతో ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో విచారణ జరుగుతుండగానే పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో కీలక వ్యక్తుల పేర్లు బయట పెట్టేందుకు వాసుదేవరెడ్డి అప్రూవర్ గా మారే అవకాశం ఉందనే వార్తలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తా ఉన్నాయి. ఒకవేళ ఆయన గనక అప్రూవర్ గా మారితే ఈ కుంభకోణం వెనుకున్నటువంటి అసలు సూత్రధారులు ఎవరనేది బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ప్రస్తుతం అయితే ఈ రోజు నుంచి కూడా వాసుదేవరెడ్డిని సిట్ అధికారులు విచారించబోతా ఉన్నారు. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.